హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అమ్ము మోనికా వరల్డ్. మేమైతే ఇప్పుడు మా ఏరియాలో అయితే గాజుల రామారంలో జాతర అయితే జరుగుతుంది. గాజుల రామారంకి గ్రామదేవత అయితే ఉంది. చిత్తారం దేవిని గ్రామదేవతలాగా పూజిస్తారనమాట. ఇంకా ఈ జాతర అయితే ఇప్పుడు సంక్రాంతి తర్వాత అయితే మొదలవుతుంది ఎవ్రీ ఇయర్ కూడా. ఇంకా ఈ ఇయర్ కూడా అంతే. ఎవ్రీ టైము పుష్యమాసంలో స్టార్ట్ అవుతుంది. సంక్రాంతి అయిపోయిన ఫస్ట్ ఫ్రైడేకి మొదలవుతుంది. ఇంకా 1 వీక్ పాటు జరుగుతుంది. ఫ్రైడే నుంచి ఫ్రైడే వరకు అయితే ఈ జాతర అయితే చేస్తారు. చాలా ఫేమస్. హైదరాబాద్ నుంచి ఎక్కడెక్కడ ఊర్ల నుంచి కూడా చాలామంది జనం అయితే వస్తూ ఉంటారు. ఇంకా మేమైతే ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము. కొంచెం ఖాళీగానే ఉంది. అసలు జనాలు అయితే ఫుల్ క్రౌడ్ ఉంటుందన్నమాట. అసలు రోడ్లు ఖాళీ కూడా ఉండవు. ఇంకా ఈ జాతరకు వచ్చేసి అమ్మవారికి ఏటపోతులను కోస్తారు. ఇంకా కోళ్ళు కోస్తారు. బియ్యం పోస్తారు అమ్మవారికి. ఇంకా బోనాలు ఎత్తుకుంటారు. మేమైతే బోనం అలవాటు లేదు మాకైతే. ఇంకా మాకు బియ్యం అయితే పోస్తామన్నమాట ఎవ్రీ ఇయర్ కూడా అమ్మవారికి. ఇప్పుడైతే బియ్యం అయితే తీసుకెళ్ళాను అమ్మవారికి పోయడానికి కోసం అనేసి. ఇంకా మేమైతే ఈ జాతరని మంచిగా ఎంజాయ్ చేస్తాము. 1 వీక్ పాటు జరుగుతుంది. ఇక్కడ బయట షాప్స్ అవి కూడా పెడతారు. గాజులు అట్లాంటివి చిన్నపిల్లల దగ్గర నుంచి ఏవి కావాలన్నా దొరుకుతాయి. పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా. ఇంకా అమ్మవారి డెకరేషన్ కూడా చాలా బాగా నచ్చింది. ఇంక ఈ బియ్యం పోసిన తర్వాత అయితే అమ్మవారికి ఇంకా కొంచెం బియ్యం అయితే ఇస్తారు. అది అమ్మవారికి పొంగలి కానీ పులిహోర కానీ చేసుకుంటారు. ఇంకా అమ్మవారి దగ్గర గాజులు కూడా ఇస్తారు మనకి కొన్ని 2 గాజులు అట్లా. మా బుడ్డదైతే నేను కూడా ఎత్తుకుంటాననేసి బియ్యం గిన్నెని మోస్తుంది. ఇంకా నేను మా అత్తయ్య మా బుడ్డది అయితే గుడికి అయితే వెళ్ళాము. ఇది గుడిలో డెకరేషన్ మొత్తం అంతా మంచిగా ఉంది. ఇంకా మేము ఆ తర్వాత అయితే ఇంటికి వెళ్ళాము. ఆ తర్వాత మా హస్బెండ్ వచ్చి కోడిని అయితే ఎవ్రీ ఇయర్ కూడా మేమైతే అమ్మవారికి కోడిని అయితే కోస్తాము. ఇంకా ఆ తర్వాత కోడిని అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత కోడికి కూడా పూజ చేసి ఇంట్లో తిప్పుతాం అనమాట. ఆ తర్వాత అయితే ఇంకా కోడిని అయితే కోసాము. ఇంకా చిత్తారామదేవి టెంపుల్లోనే వెనక సైడ్ ఇంకా పోచమ్మ తల్లి టెంపుల్, ఎల్లమ్మ తల్లి టెంపుల్ అయితే ఉంటాయి. నాగదేవత ఆలయం కూడా ఉంటుంది. ఇంకా అక్కడికి కూడా వెళ్ళిపోయాం మేమైతే. ఇంకా బియ్యం పోసేది అయితే సపరేట్గా పెడతారు జనం ఎక్కువ ఉంటారనేసి. ఇంకా నార్మల్ డేస్లో అయితే గుళ్ళోనే పోస్తారు అమ్మవారి దగ్గరనే. ఇంక ఇప్పుడైతే సపరేట్గా పెడతారు ఇది. ఇంక ఇదే రోజు సాయంత్రం అయితే ఇంకొక దగ్గర పెద్ద టెంపుల్ అయితే ఉంది, పోచమ్మ తల్లి టెంపుల్. ఇంకా ఈ పోచమ్మ తల్లి టెంపుల్ దగ్గర నుంచి చిత్తారామదేవి టెంపుల్కి అయితే అల్పాహారం బండ్లు అయితే తీసుకెళ్తారు. ఇదైతే పెద్ద ఊరేగింపులాగా జరుగుతుంది. ఇంక ఈ టైంలో అయితే మస్తు జనం వస్తారు. అసలు రోడ్లు అనేది ఖాళీ ఉండవు. ఇంకా పోలీసు యజమానాన్ని కూడా మెచ్చుకోవాలి. చాలా కేర్ఫుల్గా చూసుకుంటున్నారు. ఎక్కువ మెంబర్స్ అయితే వచ్చారు ఈసారి పోలీసులు కూడా. చాలా ఈ క్రౌడ్ని నుంచి జనాలందరినీ రక్షించడానికి. ఇంకా ఈ టైంలో దొంగతనాలు అవి కూడా ఎక్కువ జరుగుతూ ఉంటాయి కదా. చాలా కేర్ఫుల్గా అయితే ఉన్నారు. ఎక్కడికక్కడ బందోబస్తు అయితే మంచిగా చేశారు. ఇంకా ఇక్కడైతే అమ్మవారికి బోనాలు ఎత్తుకొని ఇక్కడ జాతరలాగా ఊరేగింపు చేస్తూ ఉన్నారనమాట. ఇంకా చిత్తారామదేవి విగ్రహం కూడా పెట్టి మంచిగా పిల్లలు కూడా చిన్నపిల్లలు కూడా డ్యాన్సులు వేస్తూ ఉన్నారు. ఇదైతే చాలా బాగా జరుగుతుంది. ఒకసారి పోలీస్ సిబ్బంది కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాము భక్తులందరికీ. మనసున్న మహారాజు మా అన్నయ్య గౌడ నా ప్రియులు నగరంలో ప్రతి సంవత్సరం కూడా ఎంతో వైభవంగా అమ్మవారి జాతర నిర్వహించుకుంటున్నాము. మరి అమ్మవారి ఆశీస్సులు వారిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ అన్న నమస్తే, అన్నయ్య నమస్తే.